గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్కారము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత, స్మార్త పురోహిత, వాస్తు జ్యోతిష్య నిపుణ. ఈ రోజున దివి 3వ తేదీ 3వ మాసము 2026వ సంవత్సరము వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మధ్యాహ్న సమయంలో 3 గంటలకు ప్రారంభమై సాయంత్రము 6 గంటల 50 నిమిషాల వరకు ఉన్నది. సుమారు 3 గంటల 50 నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఉంటుంది. అయితే మన భారతదేశంలో సూర్యాస్తమయం 6 గంటల 2 నిమిషాలుగా అవుతోంది. కాబట్టి 6 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 50 నిమిషాల వరకు 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. మరి మిగతా దేశాల్లో కొన్ని దేశాలలో ఈ గ్రహణము వాళ్ళకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చంద్రగ్రహణం పరిపూర్తిగా కనిపిస్తుంది. మన దేశంలో కేవలము 45 నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని 6 గంటలకి పట్టు స్నానం అనేది ఆచరించాలి. పట్టు స్నానము అంటే గ్రహణం పట్టిన తర్వాత ఆచరించే స్నానాన్ని పట్టు స్నానము అంటారు. ఇది ఎందుకోసం ఆచరించాలి అంటే గ్రహణ సందర్భంలో మంత్రములు మలినమైపోతూ ఉంటాయి. ఈ మంత్రాలను మరలా ఒక్కసారి ఉచ్చారణ చేసుకుంటే మంత్రాలకి పటుత్వత అనేది వస్తుంది. అందుకని మంత్రోపదేశము తీసుకునేవారు ఇటువంటి గ్రహణ సందర్భంలో మంత్రోపదేశం తీసుకుంటే మంత్ర జపాన్ని సాగిస్తే ఆ మంత్ర బలం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్పబడ్డవి. అందువల్ల 6 గంటలకి పట్టు స్నానం చేసి 6 గంటల 50 నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది. మరి ఈ గ్రహణము ఏ రాశిలో సంభవిస్తోంది అంటే సింహరాశిలో సంభవించడం జరుగుతోంది. పూర్వ ఫల్గుని నక్షత్రములో సింహరాశిలో కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల సింహరాశిలో సంభవించడం వల్ల పూర్వ ఫల్గుని నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు, ఉత్తర మొదటి పాదం వారు, సింహరాశి వారందరికీ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ నక్షత్రాలకి అనుష్ఠాన జపాన్ని చేసుకుని గ్రహణ శాంతి పూజ ఖచ్చితంగా ఆచరించవలసిందే. అట్లాగే ఈ యొక్క గ్రహణ సందర్భంలో బయటికి రాకూడదు, చంద్ర దర్శనం చేసుకోకూడదు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి సాయంత్ర సందర్భంలో కనుక ఈ గ్రహణ సందర్భంలో పట్టు స్నానం ఆచరించి భగవతారాధన చేయటం వల్ల ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెద్దగా కనిపించదు. మరి సింహరాశిలో సంచారం చేయటం వల్ల కేతుగ్రస్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే కేతుగ్రహ జపము, చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ జపము, అలాగే పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా నక్షత్ర శాంతి పూజ, సింహరాశిలోని నక్షత్రాల వాళ్ళందరూ వాళ్ళ నక్షత్ర జపాలు అవి చేసుకుని జపానంతరము విశేషముగా గ్రహణ సందర్భంలో గ్రహణం అయిన తర్వాత గ్రహణ దానం అనేది ఇవ్వాలి. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మరలా 27 నక్షత్రాలు తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది కాబట్టి 27 రోజుల్లోపు గ్రహణ శాంతి జరిపించుకోవాలి. ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వారు ఆ గ్రహణ సందర్భంలో కూడా జపం ఆచరించవచ్చు. అవకాశం లేని వారు ఆ మరునాడైనా సరే 27 రోజుల్లోగా గ్రహణ శాంతి పూజ జరిపించుకోవాలి. మరి గ్రహణ శాంతి పూజ అంటే ఏమిటి, ఏం చేయాలి అంటే చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి. కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబాన్ని దానంగా ఇవ్వాలి. వెండి బింబము, బంగారు సర్పము దానంగా ఇవ్వాలి శాస్త్రమైతే. అది చిన్నదైనా పర్వాలేదు. ఒకవేళ అది శక్తి లేదు అని అంటే 2 వెండివే తీసుకుని ఆ 2 వెండివి కూడా కాంస్య పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఆ 2 బింబాలు పెట్టి కాంస్య పాత్రతో నెయ్యితో దానంగా ఇవ్వాలి. అట్లాగే కేతుగ్రస్తము కాబట్టి ఉలువలు, అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి బియ్యము, నక్షత్రానికి బియ్యము దానంగా ఇవ్వాలి. అలాగే గ్రహణ అనంతరము పాలు పెరుగు కూడా విశేషంగా దానంగా చేయాలి. స్వయం పాకదానము, వస్త్రదానము, విశేష దానాలు చేయడం వల్ల గ్రహణం యొక్క బాధలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి. ఈ గ్రహణం వల్ల సంభవించిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అందువల్ల ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ గ్రహణం వల్ల 12 రాశులలో 3 రాశుల వారికి అద్భుతంగా ఉంది. ఒక 3 రాశుల వారికి నార్మల్గా ఉంది. ఒక 3 రాశుల వారి మిగతా 6 రాశుల వారికి మాత్రము కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. అందులో భాగంగానే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. తులారాశి వారికి కూడా చాలా బాగుంది. ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు. మరి 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ గ్రహణం ఎఫెక్టు? నమస్కారము. 3వ తేదీ మార్చి 2026 సంవత్సరం పూర్వ ఫల్గుణి నక్షత్ర సింహరాశిలో ఈ యొక్క గ్రహణ సంచారం, చంద్రగ్రహణ సంచారం, చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే పక్క రాశి కాబట్టి
కర్కాటకము, సింహము, కన్య ఈ 3 రాశుల వారిపై ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి కర్కాటక రాశి పక్క రాశి కాబట్టి వ్యయ స్థానంలో కర్కాటక రాశి ఉంది కాబట్టి వీళ్ళకి డబ్బు విషయంలో అధికంగా ఖర్చు అవటము, రుణ బాధలు పెరగడము, వివాహ విషయంలో డబ్బు ఎక్కువ ఖర్చు అవటము, సంతానం గురించి డబ్బు వెచ్చించి సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగి రావటము, ఉద్యోగ ప్రయత్నాల కోసం డబ్బు వెచ్చించడము, చదువు కోసం ధనం ఖర్చు పెట్టడము, ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారిపై గ్రహణం ప్రభావం అధికంగా చూపించే యోగం ఉంది. కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు సంచరిస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గ్రహణ సమయంలో తగు జాగ్రత్త వహించాలి. పట్టు స్నానము చేసి విశేషముగా భగవత్ ఆరాధన చేసుకోవటము, శివారాధన, శివ పంచాక్షరి జపాన్ని చేయటము, శివారాధన చేయటము, శివాష్టోత్రము, శివస్తోత్రాలు పఠించడం ద్వారా కర్కాటక రాశి వారికి ఈ వ్యయ బాధల నుంచి విముక్తి పొంది సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు కూడా ఖచ్చితంగా గ్రహణ శాంతులకు జరిపించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతోంది. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మార్చి 3వ తేదీ 2026వ సంవత్సరం పూర్వ పలుగుని నక్షత్రయుక్త సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మరి ఈ గ్రహణం వల్ల మనకి 4 రాశుల వారికి మధ్యమముగా, 4 రాశుల వారికి హీనముగా, 4 రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల మధ్యరాశుల వారు సామాన్య శాంతులు, ముఖ్యమైన రాశుల వారు విశేష శాంతులు, మిగతా రాశుల వారు ఎట్లాంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ యొక్క గ్రహణం ఇబ్బందులు కలిగేటువంటి రాశులు కర్కాటకము, సింహము, కన్య, వృశ్చికము, ధనస్సు, కుంభము, మీనము ఈ రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతులు చేసుకోవాలి. మీకు ఎలాంటి శాంతి కావాలన్నా సరే స్క్రీన్పై నా నెంబరు రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే గ్రహణం రోజు ఎలాంటి శాంతులు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పి ఖచ్చితంగా శాంతి పూజలు చేయడం జరుగుతుంది నా ద్వారా. ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.